హలో. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టైం 9:30 అవుతుంది. మార్కెట్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కొంచెం పడింది. సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్స్, నిఫ్టీ 200 పాయింట్స్, సెన్సెక్స్ 700 పాయింట్స్ పడిపోయాయి. నిఫ్టీ వచ్చేసి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ పడింది. 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. నిఫ్టీ 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇంకొక 100 పాయింట్స్ పడింది ఫస్ట్ 2 minutesలో. సో ఎస్టర్డే లో సపోర్ట్ తీసుకొని ఇక్కడ పైకి రావడానికి ప్రయత్నిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ 53,800 దగ్గర క్లోజింగ్ ఉండే 53,540 దగ్గర ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ 50 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 53,530 నుంచి 53,300 ఆల్మోస్ట్ ఫస్ట్ 2 minutes 200 పాయింట్స్ పడిపోయింది. సో ఎస్టర్డే లో సపోర్ట్ గా తీసుకొని అక్కడే టైం పాస్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఎస్టర్డేలో సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ మనం కాల్ ఆప్షన్ ఎంటర్ అవ్వచ్చు. నిఫ్టీ 50 కూడా సేమ్. ఎస్టర్డేలో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఎస్టర్డేలో ఇక్కడ వరకు వచ్చిందంటే తీసుకోవచ్చు, లేదా ఇక్కడ వరకు వచ్చినా కూడా తీసుకోవచ్చు కాల్ ఆప్షన్. సో చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ తీసుకుంటున్నాను. ఆ, 1300 దగ్గర ప్లేస్ అయింది. మా బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ప్రీమియం ఎక్కువగా ఉంది. ఓకే, స్టాప్ లాస్ పెట్టుకుందాము. 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను. బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ తీసుకున్నాను. 53,200 కాల్ ఆప్షన్ 1 లాట్ బై చేశాను 1300కి. సో 1250 స్టాప్ లాస్ పెట్టుకున్నాను. ప్రస్తుతం వచ్చేసి 600 700 లాస్ లో ఉంది. సో నేను తీసుకున్నాక ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, స్లైట్లీ పడిపోయింది. బ్యాంక్ నిఫ్టీలో కాల్ ఆప్షన్ ఎందుకు తీసుకున్నానంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ నిన్న క్లోజింగ్ 53,800, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది 53,540, అంటే 250 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఫస్ట్ 2 minutes లోనే దాదాపు 540 300 240 పాయింట్స్ ఫస్ట్ 2 minutes లో పడిపోయింది. సో ఎస్టర్డే లో తీసుకొని ఇక్కడే సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఈ సపోర్ట్ బ్రేక్ చేయదు, దీని నుంచి కిందికి పోదు అని ఒక నా ఒపీనియన్ తో ఇక్కడ నేను కాల్ తీసుకున్నాను. సో మేబీ మార్కెట్ నేనే రైట్ అయితే మాత్రం ఇది ఖచ్చితంగా ఇక్కడ వరకు రావచ్చు. లేదా 53,500 కూడా టచ్ చేయొచ్చు. ఇది ఇది టచ్ చేసి లేదా ఇది బ్రేక్ చేసి మళ్ళీ మార్కెట్ కిందకి వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాను. చూద్దాం.
ప్రస్తుతానికి 50 రూపీస్ ప్రాఫిట్లో ఉంది, 100 రూపీస్ ప్రాఫిట్లో ఉంది. సెన్సెక్స్ కూడా ఎస్టర్డే లో సపోర్ట్ తీసుకుంది, నిఫ్టీ కూడా ఎస్టర్డే లో టచ్ చేయలేదు, బట్ కొంచెం ముందుగానే సపోర్ట్ తీసుకుంటుంది. ఇంత 247, 230, బట్ 20 పాయింట్స్. సో ఎస్టర్డే లో సపోర్ట్ కి 20 పాయింట్స్ దగ్గర ఆగిపోయి అక్కడే సపోర్ట్ తీసుకుంటుంది. బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుంది, నిఫ్టీ కూడా సేమ్ వే, సెన్సెక్స్ కూడా సేమ్. ప్రాఫిట్ వచ్చేసి 1000 రూపీస్ ప్లస్ లో ఉంది. ఆల్మోస్ట్ 40 పాయింట్స్ గెయిన్ చేశాము. అట్లీస్ట్ ఒక 60, 70, 80 పాయింట్స్ మధ్యలో ఎగ్జిట్ అయిపోదాం. నిఫ్టీ పైకి వెళ్తుంది. సడన్ రిట్రేస్మెంట్ తీసుకుంటది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ తోని పెట్టుకోవడం కొంచెం టఫే. ఆల్మోస్ట్ 50 పాయింట్స్ వచ్చింది. ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది నెక్స్ట్ ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ లో ఎగ్జిట్ అవుదాం. బ్యాంక్ నిఫ్టీ ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది కదా, ఇదే రెసిస్టెన్స్ గా ఉంది. ఇది ఇమ్మీడియట్ రెసిస్టెన్స్. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలంటే మనకి తగ్గిపోయింది కూడా పాయింట్. బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. $943కి 53,200 కాల్ తీసుకున్నాము బ్యాంక్ నిఫ్టీలో. 943 ఇక్కడ ఎంట్రీ ఇచ్చాము. సో 40 పాయింట్స్ పెరిగింది, మళ్ళీ ఒక 60 పాయింట్స్ పడింది, మళ్ళీ ఒక 30-40 పాయింట్స్ పెరిగింది, మళ్ళీ ఒక 30 పాయింట్స్ పడిపోయింది, మళ్ళీ 20-25 పాయింట్స్ పెరిగింది. ఈసారి మాత్రం స్టాప్ లాస్ హిట్ చేసేసింది. సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళందరూ స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది కాబట్టి వీళ్ళ స్టాప్ లాస్ కోసము ఎస్టర్డే లో సపోర్ట్ బ్రేక్ చేసి స్టాప్ లాస్ తినేసి మళ్ళీ స్లోగా మళ్ళీ బయర్స్ అట్రాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చిన బయర్స్ అందరిని కూడా మళ్ళీ స్లోగా సడన్ గా స్టాప్ లాస్ తినేస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఇదే గేమ్ ఆడిస్తా ఉంటది, మేబీ 2 వరకు. సో నో ప్రాబ్లం. నిఫ్టీలో ట్రేడ్ తీసుకున్నా కూడా మనం స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుండే. ఇక్కడ ఎనీయో 50 పాయింట్స్ లాస్, 1500 లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.